ఇదంతా నిజం కాదు, ఇదంతా నిజం కాదు. లా అండ్ ఆర్డర్ ని నా ప్రాణంలో చూసుకున్నాను. ఆడదానిని కూడా మర్చిపోయి నా పోలీస్ వృత్తికి నా జీవితాన్ని అంకితం చేశాను. సిన్సియారిటీకి ఇంతటి భయంకరమైన రూపాన్ని మీ న్యాయస్థానం ఇస్తే భూకంపం వచ్చి ఈ న్యాయస్థానం బద్దలైపోతుంది యువర్ ఆనర్, బద్దలైపోతుంది. ఏ ఆధారం లేకుండా ఈ నిందలు వేయడం లేదు యువర్ ఆనర్. ఐ గాట్ ఆల్ ద ఎవిడెన్స్. వాట్ ద బ్లడీ ఎవిడెన్స్ యు హావ్? కమ్ ఆన్, షో మీ, కమ్ ఆన్. నీ పేరు? రాజు ఎలియాస్ సుభాష్. ఈ విజయ ఎలియాస్ గుణ నీకు తెలుసా? తెలుసండి. ఆవిడే మా వార్ గ్రూప్ లీడర్. కాలేజీ డేస్ నుండి ఉగ్రవాదానికి జీవితాన్ని అంకితం చేశారు. మాలాంటి యువకులెందరికో ఈ క్యాపిటలిస్టులు నరకడానికి ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఇచ్చారు. ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. మా ఉగ్రవాదాన్ని నాశనం చేస్తానన్నాడు మాజీ నేత. ఆయన్ని కారు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయేలా చేసింది మా కామ్రేడ్ విజయ్ గారి. ఆవిడ ధైర్యాన్ని మెచ్చుకోండి, ఆవిడ మేధస్సుకు జోహార్లు అర్పించండి. నాలాంటి వాళ్ళందరినో వృత్తియండి, కానీ ఆవిడని మాత్రం ఏమీ చేయకండి ప్లీజ్. ఆవిడ లేకపోతే మా ఉద్యమం అణగారిపోతుంది. ఆవిడ చేతుల మీదుగా ఈ సమాజానికి పట్టిన చిరపురుగులందరూ నరకారు. విజయ వదులు. ఈ నిండు న్యాయస్థానంలో దౌర్జన్యానికి దిగిన ఈ విజయ ఎంతకైనా తెగించగలదని నమ్ముతూ ఈమెను నాన్ బెయిలబుల్ గా రిమాండ్లో ఉంచవలసిందిగా ఆదేశించడమైనది. సీతమూడు శ్రీరామ ఎప్పుడు బయలుదేరి ఇప్పుడు వచ్చింది. పోలే మొత్తానికి వచ్చింది. అబ్బా దిగండి, ఆ చటిదారి బుజ్జిదాన్ని దింపండి. మీ వాళ్ళకం చూస్తుంటే మిమ్మల్ని కూడా సంకరేసుకోవాలా ఉంది. అబ్బా దిగండి. వస్తున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చింతగుత్తులా పిల్లల్ని కన్నావు, మళ్ళీ చేతిలో చింతకాయ. వేళనే దింపరా, సామాన దింపరా? సీతమూడు శ్రీరామ, మన పిల్లల్ని మనం దింపుకోకపోతే పక్క పెట్టోళ్ళు దింపుతారా ఏంటి? సరే తీసుకో. నవ్వుతావేంటి? శాంతి, శాంతి, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? పిల్లలు. సీతమూడు శ్రీరామ. శాంతి, పిల్లలు పిచ్చిది, పిల్లలు లేని పిచ్చిది అని అన్ని ఊళ్ళలో అనిపించుకున్నట్టు ఈ ఊళ్ళో కూడా అనిపించుకోకు. చూడు, మనకి ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేలోగా నీ ఊహలన్నీ నిజమవుతాయి, మనకి బాబు పుడతాడు. ష్యూర్. అలా అయితే మీ నోట్ల చక్కెర పోసి వెంకటేశ్వర స్వామికి మీ తల నీలాలు ఇస్తానే. ఏంటి నావా? సర్లే పద. అరే ఫుల్లుగా కొట్టేయండి. గా పోరిని ఉరి తీసిన దినాన్న బిడ్డ, ఈ బీచ్లా కాదు, ఊరు పూరగా ఖాళీ చేయించి మస్తు పార్టీ ఇస్తా. ఉరి ఖాయం గురు. వేస్తారా? ఊరు ఎప్పుడు వేస్తారు గురు? మంచి పొందు పార్టీ గురు. పొందురా. పోరిని వచ్చి గాడిలో పడేయండి.
అశోక్ Stop it! అశోక్ వచ్చి ఒక రోజు కాలేదు రోడ్డు మీద దొమ్మేంత ఏమిటి అది కాదు సార్. Shut up! All of you move. వెళ్ళండి మీరందరూ. ఏయ్! అశోక్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అయితే ఈ దురుస్తరం వల్ల నీకు 60 ట్రాన్స్ఫర్లు 70 మెమోలు వచ్చాయి. దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. పెద్దవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు ఎవరో తెలుసుకుని యూనిఫామ్ వేసుకో, లేకపోతే డిపార్ట్మెంట్ హ్యాండ్ వచ్చాయి. గెట్ లాస్ట్. అశోక్, మీకు కంట్రోల్ రూమ్ నుంచి అర్జెంట్ మెసేజ్. ఏమిటది? శాంతి, ఏంటిదంతా? వెనకరండి, ఎందుకు? వెళ్ళండి. బూట్ కాల్తో వచ్చేస్తారే. సీరియస్ గా ఉందని ఎందుకు ఫోన్ చేశావు? సీరియస్ గా ఉంటాను, గీరియస్ గా ఉంటాను. లేకపోతే ఏమిటండి, పూజకు 9ంటికి వస్తా అన్నారు. ఇప్పుడు 1 గంట అయింది. చూడండి, పేరెంట్ వాళ్ళంతా తోటకూర కాడలో ఎలా వాడిపోయారో. దేవుడేమో ఆకలితో మలమల్లి ఆడిపోతున్నాడు. అందుకే ఫోన్ చేశాను. తప్ప బట్టలు మార్చుకురండి, టైం అవుతోంది. సీతమ్మోడు శ్రీరామ. సెక్షన్ లేదు కానీ ఈ పూజలు చేసే వాళ్ళని లాకప్ లో పడేయాలి. ఏంటి, దొరికాడా? గుడ్. వాడిని సెల్లో వేయండి. నేను 5 minutes లో వచ్చేస్తాను. వచ్చిన తర్వాత ఇంట్రాగేట్ చేస్తాను. ఓకే? ఇంకో 2 గంటల వరకు ఎవరు మాట్లాడకండి. ఇవ్వు. ఇవ్వను. మీరిద్దరూ గత జన్మలో గంధర్వ పక్షులు. మీరు సంజీవిని గుళికలు పట్టుకుని సరససల్లాపాలాడుకుని వెడుతూ ఉన్న సమయంలో ఆ సంజీవిని గుళిక ఒక కాకి గూడి మీద జారిపడి దాని గుడ్లన్నీ పగిలిపోయాయి. ఆ కాకి మనసు క్షోభిల్లి మీరు వచ్చే జన్మలో దంపతులుగా పుట్టి మీకు సంతానం కలగకుండా ఉండుగాక అని శపించింది. ఆ కాకి హృదయ శాంతి కోసం శాప నివారణార్థం ఈ వ్రతం చేస్తున్నారు. ఇదే లేటెస్ట్ వ్రతం. దేవీం రాజమదయం తదేవాస్తాం విశ్వరూపా పరమో వదంతే పూజ వెంటనే అయిపో, లేకపోతే పోతావు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి రాజా చాపమునాయ మంగళం వేదాంతే. కోడలి పిల్ల అప్పుడే పూజలు పునస్కారాలు మొదలు పెట్టేసింది. ఇల్లు గొల్ల చేసేస్తుంది. వచ్చి 2 రోజులైనా కాలేదు, అప్పుడే ఇంతమంది పేరెంటాళ్ళ. రవికల గుడ్డ కూడా పెడతారనుకున్నాను. చీరలు కూడా పెడతాం, కొంప కూడా రాసిస్తాం. తేరగా వస్తే ఇల్లు కూడా చెంగును ముడేసుకుంటారు. తలుపులు నువ్వు రారా. ఉండవే వాళ్ళప్ప, పప్పు గుత్తి కనపడటం లేదే. రైల్లోంచి నువ్వే తీసావు కదా, అది మామూలు గుత్తి కాదే. మా తాత ముత్తాతల నుంచి పప్పులో తిప్పి తిప్పి అలసిపోయిన గుత్తి. ఏమిటదబ్బా? డబ్బులు ఇదిగో. లాల్చీ చాలా బాగుంది. ఏయ్, ఎలిక్కి పెత్తనం వేస్తే ఏని కితకితలు పెట్టినట్టు లాల్చీ బాగుందని చెప్పి చిల్లరకుండా పోతావే. ఇయ్యి. ఇదిగో. పో, చుట్టుకుంటే బాగుంది. ఏంటమ్మా, వారం పోయాక వస్తానన్నావుగా? యారా, నేను రావడం నీకు కంగారుగా ఉందా? కొత్త ఇల్లు, కొత్త సంసారం ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదు. కొంచెం ముందు వచ్చుంటే పూజకి అందుకుని ఉండేవారు అత్తయ్య. చూసాంలే అమ్మా నీ సంబడం. పెళ్ళై 3 సంవత్సరాలైనా రాని కడుపు కాయ కాసేయడానికి ఇదేమైనా దశరథుడి యాగమా? యజ్ఞపుష్పుడు పాయసం తెచ్చిస్తాడా ఈవిడి గారికి? రాడేనాస్. అబ్బా, ఏమిటా 3 సరసం? ఎందుకే ఓలప్ప లబలబలాడిపోతావు? నన్ను దత్తత చేసుకుని ఓ రేవట లాంటి పిల్లల్ని కట్టేసావనుకో. అబ్బా, ఏంటి బాబు సిగ్గేస్తుంది. ఏడాది తిరగకుండా 7 పిల్లల్ని మన నల్లకుక్కలా ఏని పెట్టాను. నువ్వుండ్రా. ఒరేయ్, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని నేను ముందే చెప్తున్నాను. ఎవరేమనుకున్నా సరే నా వంశం నాకు ముఖ్యం. 1 సంవత్సరం ఆగుతాను. ఆ తరువాత నా మేనకోడల సంగతి నువ్వే ఆలోచించాలి. ముందే నేను చెప్పినట్టు దాన్ని చేసుకుని ఉంటే బాగుండేది. దాన్ని పెళ్లి చేసుకున్నావనుకో, సూది దారలాగా చుక్కా చంద్రులాగా ఉంటారు. గోడ మీద బల్లి మంచం మీద నల్లి ఒకే చోట ఉండిపోకూడదు. ఏటిల కాలం ఈ గొడ్డు ముద్దాన్ని పట్టుకుని ఉండిపోతావా ఏమిటి? ఏయ్, లోపలికి వెళ్ళు. నాకెందులే బాబు, నా ఎసరు నేను చూసుకుంటాను. అగ్నేమిటే ఇటేగా. ఏంటమ్మా అర్థం లేకుండా నువ్వు మాట్లాడితే? అది నీకు బిడ్డలాంటిదే కదా. పెళ్ళా ముందు మొగుడిని ఇంకో పెళ్లి చేసుకోమంటావా? అదెంత బాధపడుతుందో చూసావా? పిల్లలు పుడితేనే మొగుడు పెళ్ళాలా? పిల్లలు లేని వాళ్ళు కాపురం చేయడం లేదా? ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. దీని గురించి మాట్లాడేవో పెద్దరికం ఉండదు. ఏంటలా ఉన్నావు? మా అమ్మ చెప్పినట్టు ఇంకో పెళ్లి చేసుకుంటానా? నమ్ముతున్నావు నువ్వు? ఏంటి, ఇంకో పెళ్లి చేసుకుంటారా? దాన్ని చంపేను. ఏమండి, నేను మంచిదాన్ని కదా, నాకు పిల్లలు పుట్టలేదని ఇంకో పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. అబ్బా, మీరు బాధపడుతున్నారు ఏమిటండి? ఒక్కసారి నన్ను నెల తప్పనివ్వండి,
వరుస తప్పకుండా సంవత్సరానికి ఇద్దరిని కానీ ఈ ఇల్లుని స్కూల్ చేసి అత్తగారి కళ్ళజోడు పీకించేపోతే అప్పుడు నన్ను అడగండి. కొంచెం నవ్వండి.